వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు జీడికాయల జ్యూస్ చేపల పులుసు చూపిస్తాను. ఇవి జీడికాయలని మేము వస్తుంటే అమ్ముతున్నారు. 100కు 13 కాయలు ఇచ్చారు. ఆ కాయలు తీసుకొని వచ్చాను. నమ్ములుతారు అట్లానే, కానీ నేను జ్యూస్ చేశాను. మీరు కావాలంటే ఈ జ్యూస్ నేను ఆన్లైన్ చేశాను. ఇది మీరు మిక్సీలో కూడా చిన్న చిన్న ముక్కలు వేసి మిక్సీలో వేసి జ్యూస్ పెట్టి వడగట్టచ్చు. జ్యూస్ బాగా వస్తుంది. అట్లా నమిలి తినాలంటే అందరి వల్ల అవ్వదు. మా లక్ష్మి నాకు బాగా సాయం చేస్తుంది పాపం అన్నిటికీ. ఈరోజు పచ్చి చేపలు తెచ్చారు. పచ్చి చేపల పులుసు, చింతపండు నానేసాను. ఇక్కడ మేమైతే 7 ముక్కలు చేస్తాము. ఒక 4 పీసులేమో నేను వేపుడు కోసం తీసాను, మిగతావి కూర చేస్తున్నా. కూర మీకు తెలిసిందే కదా, ఉల్లిగడ్డలు వేయించి అల్లం అయితే తక్కువ వేసుకోవాలి, వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. ఈ కూరకైనా చేపల్లో అయితే అస్సలు వేయరు. అల్లము, కారము అవి వేసి ఉడికిన తర్వాత కొంచెం ముక్కలు వేయాలి. ముక్కలు వేసినప్పుడే ధనియాల పొడి కూడా చల్లాలి. ఇవి 5 నిమిషాలు ఉడికిపోతాయి చేపలు. ఎప్పుడు కూడా చేస్తాను అయితే ఇవన్నీ చూపించలేదు.